నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఓవైసీ మజ్లిస్ అగ్రనేత, హైదరాబాద్ ఎంపీ టోన్ అండ్ టెనర్లో ఈ మధ్యకాలంలో చాలా బాగా మార్పు వస్తుంది. ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడో ఆయన ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అలాగే ఆయన కూడా తన వైఖరిని దేశం పట్ల ప్రత్యేకించి ముస్లిమేతర సమాజం పట్ల తన వైఖరిని మార్చుకుంటూ వస్తున్నారు, డెమోక్రటైజ్ అవుతూ వస్తున్నారు. వెనకటికి మజ్లిస్ భావజాలాన్ని చాలా ఉధృతంగా జనంలో వ్యాపింపజేసి ఆయన కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తెచ్చుకున్నారు. 15 నిమిషాలు టైం ఇస్తే చాలు ఏం చేయాలో ఏం జరుగుతుందో చూడొచ్చన్న వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ధాటిని ఆ వేగాన్ని ఇవాళ అన్న అసదుద్దీన్ ఓవైసీ అందిపుచ్చుకున్నారు. కానీ మహారాష్ట్రలో ఒక అటెంప్ట్, అలాగే వెస్ట్ బెంగాల్ అటెంప్ట్ చేశారు, బీహార్లో అటెంప్ట్ చేసి 5 సీట్లు సీమాంచల్లో గెలుచుకున్నారు. ఇవాళ ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రేపొద్దున వెస్ట్ బెంగాల్లో జరగబోయే ఎన్నికల్లో తాను కూడా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది. బంగ్లా నుంచి వలస వచ్చిన 1,07,00,000 మంది అక్రమ వలసదారుల్లో కనీసం 50 లక్షల మంది వెనక్కి వెళ్ళిపోయినా ఎస్ఐఆర్ దెబ్బకి మిగిలిన 50 లక్షల మంది ఓట్లని ఆయన ఆకర్షించగలరు. అందరూ ఓట్లేస్తారని కాదు, బట్ ఆ 50 లక్షల మందిని తన ఉపన్యాసాలతోటి ఆయన ఆకర్షించుకోగలరు. అందులో భాగమే నెమ్మదిగా ఏంటంటే ఆయన మీద నిందేస్తుంటారు కిట్టనోళ్ళు, టీం బి ఆయన బీజేపీకి అని. వాస్తవం ఎంత ఉందో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే ముస్లిం ఓటుని కన్సాలిడేట్ చేయడం ద్వారా హిందూ ఓటు కన్సాలిడేట్ అయ్యి ఆ ఓటు బీజేపీ పట్టానికైతే ఈయన కారణమవుతున్నారనే దాంట్లో వాస్తవం ఉంది. శాతాల విషయంలో తేడాలు ఉండొచ్చు కాక 70% 80% అనే విషయంలో, బట్ ఆ రకంగా ఆయనకైతే ఉంది. అండ్ రెండోది, ఈయన వాక్చాతుర్యాన్ని ప్రధానమంత్రి మోదీ ఎప్పుడో కనిపెట్టారు. అందుకనే ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ దేశాలకి భారతదేశం స్టాండ్ని వివరించడం కోసం పంపిన డెలిగేషన్స్లో ఒక డెలిగేషన్కి ఈయన్ని నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. ఈయన కూడా చాలా వినమ్రంగా అంగీకరించి భారతదేశం ఏంటో అక్కడ వేరే దేశాల్లో తేల్చి చెప్పారు. గల్ఫ్ దేశాల్లో ఎక్కడో సౌదీ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ని ఈయన ఆడుకున్న తీరు చూస్తే జనాలు చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఇవాటికి ఆ వీడియోలు మనకి సోషల్ మీడియాలో లభ్యమవుతూనే ఉంటాయి. పాకిస్తాన్ పిరికి పందల ఉగ్రవాదుల రాజ్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అండ్ అలాగే చాలా ఓపెన్ అయ్యారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఉగ్రవాదులు మదరసాల్లో దాక్కోటాన్ని ఎత్తి చూపుతూ ఖండిస్తూ ఒకటే ఒక మాట అన్నారు. మదరసాల్లో పిల్లలు చదువుకోవటానికి, ఉండటానికి, నిద్రించటానికి వారికి కనీసం ఒక గది కూడా కట్టలేని ఉగ్రవాదులు మరి బాంబులతోటి దేశాన్ని పేల్చేస్తారట. ఇంతకన్నా మూర్ఖత్వం ఏముంది అని చెప్పేసి అన్నారు. సో అంటే స్లోగా ఏంటంటే ఆయన తన రాజకీయ అవసరాల కోసం కావచ్చు కాక మజ్లిస్ అనేది కేవలం చార్మినార్ పార్టీ కాదు, దేశం మొత్తం విస్తరించగల పార్టీ. ఆ దమ్ము ఉంది. నార్త్లో మేము అడుగుపెట్టాం, మహారాష్ట్ర నుంచి మాకున్నారు. అలాగే బీహార్లో లాస్ట్ టైం 5 గెలిస్తే 4 వేరే పార్టీ లాక్కున్నా సరే ఈసారి మళ్ళీ 5 తెచ్చుకోగలిగారు ఆయన. ఆయనకి కాంగ్రెస్కి వచ్చిన ఓటింగ్ శాతం దరిదాపు సమానంగా ఉంది. ఒక జాతీయ పార్టీ, 150 ఏళ్ళు పైబడిన పార్టీ, దేశాన్ని ఏలిన పార్టీ, దేశం కోసం రక్తం చిందించే వాళ్ళని పుట్టించిన పార్టీ ఇవాళ దిక్కు దివాణం లేకుండా మజ్లిస్ చెంతకి చేరేలాగా చేసిన నేర్పరితనం అయింది ఓవైసీది. ఆయన అంటే తన్ని అవసరాలకు అనుగుణంగా తను మలుచుకోవటం, రాజకీయంగా ఎదగటానికి తన ముందున్న అన్ని ప్లాట్ఫామ్స్ని టచ్ చేసి చూడటం ఓవైసీకి బాగా తెలుసు. ఇవాళ ఎందుకు ఈయన మాట మాట్లాడారు అంటే ఓవైసీ రీజన్ ఉంది ఖచ్చితంగా దానికి. ఆ రీజన్ ఏంటి? రేపు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. సో ఈజ్ గోయింగ్ దేర్. బీజేపీ 6 టీమ్స్ని క్రాక్ టీమ్స్ని అక్కడికి పంపించింది క్రాక్ డౌన్ చేయడానికి. మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిలించడానికి 6 టీమ్స్ను పంపించింది. మరోపక్క ఈయన ఒక 100 స్థానాల్లో పోటీ చేయడానికి ఈయన వెళ్తున్నాడు అక్కడికి. సో కమ్యూనిస్టుల్ని ఇటు కాంగ్రెస్ వాళ్ళని కలవరబెట్టే ఒక బ్రహ్మాండమైన ఫార్ములాతోటి అసదుద్దీన్ ఓవైసీ వెస్ట్ బెంగాల్ వెళ్తున్నారు. ఇది ఎత్తుగడ వెనకాల ఉన్న ప్రధానమైన వ్యూహం ఏంటంటే అక్కడ దాకా విస్తరిస్తాడు. ఓకే, నిందించనియండి జనం, ఏమని తను బీజేపీకి బీ టీం అని నిందించుకోనండి, ఏమీ పర్లేదు. తాను చేయాలనుకున్నది, తన పార్టీని విస్తరింపజేయాలనుకున్నది చేస్తున్నాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ దాటి ఆయన విస్తరించగలరా? ఆంధ్రప్రదేశ్కి రాగలరా? ఇవైతే $1 మిలియన్ క్వశ్చన్సే. ఎందుకంటే ఇక్కడున్న వ్యవహారం వేరు. ఇది పూర్తిగా ప్రాంతీయ పార్టీలు,
కులాధిపత్యం ఉన్న ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. దురదృష్టం ఏంటంటే జాతీయ పార్టీలు కూడా అనివార్యంగా వాటెంబడి తోకలాగా నడిచే పరిస్థితి. సో అసదుద్దీన్ ఓవైసీ వాంట్స్ టు టెస్ట్ హిస్ వాటర్స్ ఇన్ అదర్ స్టేట్స్. తన వాక్పటిమని తన ప్రజ్ఞాపాఠవాల్ని వేరే రాష్ట్రాల్లో టెస్ట్ చేసుకోవడానికి ఆయన వెళ్తున్నారు. మంచిదే. ఏంటంటే రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ అని ముద్రపడిన ఎంఐఎంని మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ని డెమోక్రటైజ్ చేసి సాధారణ లౌకిక పార్టీలాగా చూపించే ప్రయత్నం ఆయన చేయడం మంచిదే. అండ్ రెండోది, నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి వ్యక్తిగత స్థాయిలో మజ్లిస్ మద్దతు ఇచ్చింది. మా మద్దతు కాంగ్రెస్ గురించి కాదు, నవీన్ యాదవ్ గురించి అని చెప్తూ ఆయన విసిరిన పాచికి కూడా కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది, గోబ గుయ్యమనిపించేలా చేసింది. బీహార్లో నన్ను కలుపుకోండి మీ కూటమిలో అంటే కాంగ్రెస్ పార్టీ చేత్కరిస్తే ఇవాళ కాంగ్రెస్తో సమానంగా ఆయన సీట్లు తెచ్చుకొని కాంగ్రెస్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగారు. దట్ ఈస్ వాట్ అసదుద్దీన్ ఓవైసీ ఈజ్. ఇది రాజకీయ చతురత. ఎక్కడ నెగ్గాలో తెలియటంతో పాటు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు కూడా అసదుద్దీన్ ఓవైసీ అని ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఒప్పుకునే అంశం అన్నమాట.